మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ టాప్ కమాండర్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. అయితే కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కూడా మోదీ సర్కార్ ప్రకటన చేసింది. దేవ్జీ రాజిరెడ్డి టార్గెట్ గా ఇటీవల ఆపరేషన్ కగార్ 2 చేపట్టింది. ఇంతలో దేవ్జీ రాజిరెడ్డి లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ టాప్ కమాండర్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మోదీ సర్కార్ ప్రకటన చేసింది. దేవ్జీ రాజిరెడ్డి టార్గెట్ గా ఇటీవల ఆపరేషన్ కగార్ 2 చేపట్టింది. ఇంతలో దేవ్జీ రాజిరెడ్డి లొంగిపోయారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, ఇటు మొత్తానికైతే మావోయిస్ట్ పార్టీకి అయితే గట్టి ఎదురు దెబ్బ తగిలింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేనటువంటి కీలక నేత దేవ్జీతో పాటు మరొక కేంద్ర సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయినట్టుగా తెలంగాణ ఎస్ఐబి అధికారులు చెప్తున్నారు. ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రెస్ మీట్ ఉండేటువంటి అవకాశం కల్పిస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి దేవ్జీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీకి ఆరోగ్యం వహిస్తున్నారు. దేవ్జీతో పాటు 16 మంది లొంగిపోయినటువంటి పరిస్థితి. 2021లో ఆర్కే లొంగిపోయిన తర్వాత క్రమంగా మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తన ఉనికిని కోల్పోతూ వస్తుంది. ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ సర్కార్ చేసినటువంటి దానికి సంబంధించి ఇటీవల జరుగుతున్నటువంటి అనేక ఎన్కౌంటర్ లో భాగంగా ఈ సంవత్సరం మార్చి 31 నాటికి పూర్తిగా మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తాం, తుదముట్టిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ముందుగానే ఆ కార్యాచరణ పూర్తవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఇంకా 15 మంది ఉన్నారని గతంలో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. దాంట్లో ఇవాళ లొంగిబాద్తో పాటు ఇంకా ఇవాళ ఎవరెవరు ఉన్నారు, ఇంకా తెలంగాణ ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దేవ్జీ చాలా కీలక వ్యక్తి. ఆయనతో పాటు 16 మంది లొంగిపోవటం, అదే కాకుండా ఆ మల్ల రాజిరెడ్డి కూడా ఆయన ప్రతి వ్యూహంలో ఆయన సిద్ధహస్తుడు. వీళ్ళు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి అయితే కోరుకోలేని పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సంగన అంటే ఫైనల్లీ భాస్కర్, ఇప్పుడు మొత్తానికైతే ఉద్యమానికి సెలవు అన్నట్టేనా? పూర్తిగా ఛత్తీస్గఢ్ అడవుల నుంచి మొదలుకుంటే మన తెలంగాణ బార్డర్ వరకు పూర్తిగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ కగార్ 1, 2 పేరిట గెరిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దళాలను మావోయిస్ట్ గెరిల్లా దళాలను పూర్తిగా దుదముట్టించారు మిలిటరీకి సంబంధించినటువంటి అధికారులు. దాంతో పాటు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆపరేషన్ కగార్ పేరుతో అనేక మంది ఇప్పటి వరకు టాప్ లీడర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. 2021 నుంచి మొదలైనటువంటి ఈ అంతా ఏదైతే ఉందో క్రమంగా పూర్తిగా ఈ మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనేటువంటిది ప్రధానంగా జరుగుతోంది. ఇప్పటికీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఎంత మేరకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు, మావోయిస్ట్ పార్టీలో ఇంకా ఎంతమంది ఉన్నారనేటువంటిది ఇవాళ డీజీపీ ప్రెస్ మీట్ లో చెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి లెక్కలతో సహా ఆయన ఇవాళ వివరించే అవకాశం కనిపిస్తోంది. సంజన. ఆల్రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.